సున్నుండమ్మా, సున్నుండ తినమ్మా. మా అమ్మ తినమ్మా. తినండమ్మా. ఏంటమ్మా ఏమి తీసుకోలేదు? ఇదిగో తినండమ్మా. ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు? మీ అమ్మ మీకు ఇష్టమని నేతితో చేసిన సున్నుండలు తినండమ్మా. సున్నుండల్లో నెయ్యి ఎక్కువ, అంతా ఫ్యాట్ స్టఫ్. అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అవునన్నయ్య, తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మానే అన్నయ్య. వద్దన్నయ్య, అప్పుడేదో తెలియక తిన్నావు. తెలియక? సరే అదొదిలే. అరిసెలమ్మా బెల్లంతో చేసినాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. తినండమ్మా. వద్దన్నయ్య. ఒక్క దెబ్బన డజన్ లాయించేయచ్చు. కమ్మగొన్నాయి తినండమ్మా. ప్లీజ్ అన్నయ్య, అరిసెలు నిండా బెల్లమే. తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం. మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది. జంతికలమ్మా వాముతో చేసింది, కనీసం ఇవన్నా తినండమ్మా. వీటికి ఏమైందమ్మా? నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. కొంచెం తినండమ్మా. అమ్మో, మొత్తం శనగపిండి అన్నయ్య. ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి. అన్నయ్య, నువ్వు మాట్లాడమగా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏంటి? ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. బయలుదేరండి. అక్షరముకు రాకపోతే పోయేదేమి లేదు కానీ ఇట్లాంటి చదువులు మనకు వద్దులేమా. ఏంటి? ఇది తింటే అదొస్తుందా, అది తింటే ఇదొస్తుందా? ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని 2 కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు. మేము చిరికిపోయామా? చిక్కగా ఏంది ఇది? బట్టలంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాటలు అనవసరమే. పదవే పదండి. అన్నయ్య, పదండి. ఏం స్వామి? నమస్కారం పెద్ద పంతులమ్మ గారు. నమస్కారం. ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటావు. అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అట్టాగా అండి. ఏమేవ్ ఓయ్. నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారి పక్క నుంచో. చూడండి పిల్లలు, మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా. పంతులమ్మ గారు, రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా. చేస్తాను. టైంకి తింటం పడుకోవటం ఉన్నాయి కదా. మ్మ్. ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా? మీరే చెప్పండి అమ్మా. మీ ఆవిడే బాగుంది. అమ్మా ఇటు తప్పుకో. ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు? మీ ఆవిడే అన్నా. అక్కడి తస్స చెక్క. అయ్యా స్వామి గారు, మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టుంటుంది. అమ్మా సీతా గీత, శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండమ్మా. డాక్టర్ గా నేను చెప్తున్నాను. అలాగే మేడం. మా బాగా చెప్పారమ్మా.